అక్క గిన్నెలు నువ్వు కడుగుతావా ఏంటి అని ఆనంద లీలావతిని అంటూ ఉంటుంది. నువ్వు కడిగితే నేను అసలు ఒప్పుకోనక్క అని ఆనంద అంటూ ఉంటే, పోనీ అనన్యతో కడిగించమంటావా అని లీలావతి అంటూ ఉంటుంది. నువ్వు చెప్తే అనన్య కడుగుతుందా అక్క అని ఆనంద అడుగుతూ ఉంటే, పైకి కఠినంగా మాట్లాడుతుంది. కానీ నేను చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తుంది. దాని మనసు వెన్నపూస అని లీలావతి చెప్తూ ఉంటే, అయితే ఆ పూసను పిలువక్క, పిలిచి ఆ పని చెప్పి గిన్నెలు కడిగించు అని ఆనంద చెప్పడంతో అనన్య అనన్య అని లీలావతి పిలుస్తూ ఉంటుంది. ఇక అనన్య బయటికి వచ్చి ఆనందని లీలావతిని చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరి దగ్గరే ఉన్నారేంటి అని మనసులో అనుకొని ఆవలిస్తూ లీలావతి దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య గారు పిలిచారు అని అనన్య అడుగుతూ ఉంటుంది. ఈరోజు పనమ్మాయి రావట్లేదని మెసేజ్ పెట్టిందమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు అత్తయ్య గారు అని అనన్య అంటుంది. షింక్ దగ్గర గిన్నెలు చూడమ్మా, అవన్నీ అలానే ఉన్నాయి. వాటిని క్లీన్ చేయటానికి ఎవరూ లేరు. నువ్వు నేను చెప్పిన మాట వింటావని ఇప్పుడే ఆనందతో చెప్తున్నాను. నువ్వే గిన్నెలన్నింటినీ శుభ్రం చేయాలమ్మా అని లీలావతి అంటూ ఉంటే, నేనా అత్తయ్య గారు అని అనన్య అంటూ ఉంటుంది. ఏంటమ్మా తల అడ్డంగా ఊపుతున్నావు, క్లీన్ చేయవా అని లీలావతి అంటూ ఉంటే, మీరు చెప్పిన మాట ఎప్పుడైనా నేను కాదన్నానా, కడుగుతానత్తయ్య గారు అని అనన్య సింక్లో ఉన్న గిన్నెలన్నీ చిరుబురులాడుతూ చికాకు పడుతూ గిన్నెలన్నీ కడుగుతూ ఉంటుంది. అక్క ఏంటి చూస్తున్నావు, పైన ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా, ఆ పనిలో పని వాటిని కూడా కడిగించేయి అని ఆనంద లీలావతికి చెప్పడంతో లీలావతి పైన ఉన్న క్యాన్లు పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ కూడా తీసుకొచ్చి అనన్య ముందు వేస్తుంది. అనన్య చిరాకు పడుతూ ఆ గిన్నెలన్నిటిని కడుగుతూ ఉంటే ఆనంద అనన్యకు ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉంటుంది. ఇక అనన్య గిన్నెలు కడగటం పూర్తవగానే డైనింగ్ టేబుల్ మీద వచ్చి పడుకుంటుంది. ఇక అప్పుడు ఆనంద, అక్క నీ కోడల గురించి నేను తప్పుగా అనుకున్నానక్క, నువ్వు ఎంత చెప్తే అంతే అక్క, నిజమే అక్క అని అంటూ ఉంటే, అవును ఆనంద, పాపం పిచ్చి పిల్ల పైకి మాత్రం కఠోరంగా మాట్లాడుతుంది. నేను ఎంత చెప్తే అంతే, తడిగుడ్డ ఇల్లంతా పెట్టు అన్నా కూడా ఈ సమయంలోనైనా పెడుతుంది అని లీలావతి చెప్తూ ఉంటే, ఈ సమయంలో ఎందుకులే, ఉదయమే చేస్తుందిలే అక్క ఆ పని అని ఆనంద చెప్తే, ఇక ఆ మాట విని అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అక్క ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నువ్వు పడుకో, నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని ఆనంద చెప్పడంతో, అమ్మ అనన్య ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో, ఉదయమే లేచి ఇల్లంతా తడిగుడ్డ పెట్టు అని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద అనన్య దగ్గరకు వచ్చి, నా కూతుర్ని నాకు తెలియకుండా పార్టీకి పంపిస్తావా, దానికి రివెంజే ఇది. పనమ్మాయి ఎందుకు రానని మెసేజ్ పెట్టిందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్స్ట్రాలు చెయ్యకు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యకు అని ఆనంద అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనన్య తన రూమ్లోకి వెళ్ళి అన్నింటినీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది. ఆనంద భైరవి కావాలనే పని మనిషితో లీవ్ పెట్టించి నాపైన ఇలా కక్ష తీర్చుకున్నావన్నమాట. అంటే ఈ ఇంట్లో నాది కోడలి స్థానం కాదు, పని మనిషి స్థానం అని సింబాలిక్గా తెలియజేస్తున్నావు. చెప్తా, నీ సంగతి చెప్తాను. మీరందరూ కలిసి నా పైన ఎన్ని కాన్సెప్ట్లు చేస్తే నేను అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీ పైన చేయలేనా? నేను ఈ గడపలో అడుగుపెట్టింది నా ఆహాన్ని దెబ్బతీసిన నీకు బుద్ధి చెప్పడం కోసమే. చెప్తాను నీకు తప్పకుండా బుద్ధి చెప్తాను అని అనన్య మనసులో అనుకొని చాక్ పీస్ తీసుకొని గోడపైన శరణ్య అని పేరు రాస్తూ ఉంటుంది. మొదటగా నేను మొదలు పెడుతున్న ఆటలో నా టార్గెట్ని ముద్దుల కోడలు శరణ్య, ఆ తర్వాత లహరి అని లహరి పేరుని కూడా గోడ మీద రాస్తుంది. 3వ టార్గెట్ వచ్చి లీలావతి, ఫైనల్ టార్గెట్ వచ్చి ఆనంద భైరవి. నీ వరకు వచ్చేసరికి నీ ఉమ్మడి కుటుంబం కాస్త నీకు ఉరితాడుగా గొంతుకు బిగుసుకుంటుంది. చూస్తూ ఉండు ఆనంద భైరవి అని అనన్య మనసులో అనుకుంటూ చాక్ పీస్తో గోడ మీద పేర్లు రాస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య గుడికి వెళ్తున్నట్టు కొబ్బరికాయ పూలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు పనమ్మాయి జ్యోతి శరణ్య దగ్గరకు వెళ్ళి, గుడికి వెళ్తున్నారా అమ్మగారు అని అంటూ ఉంటుంది. కాదు, నువ్వు చెప్పిన ముత్యాల దగ్గరికి వెళ్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటే, మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా అని పనమ్మాయి జ్యోతి చెప్తూ ఉంటుంది. తప్పకుండా ఆయనలో మార్పు రావాలన్న ఆశతో వెళ్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటే, తప్పకుండా మార్పు వస్తుందమ్మా బాబుగారిలో, మీరు వెళ్ళిరండి అని పనమ్మాయి చెప్తూ ఉంటుంది. ఎవరైనా అడిగితే నేను గుడికి వెళ్ళానని చెప్పు అని శరణ్య పనమ్మాయికి చెప్తే ఉంటే, సరే అమ్మగారు అని పనమ్మాయి అంటూ ఉంటుంది. ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే లీలావతి చూస్తుంది. శరణ్య ఏంటి దొంగచాటుగా ఎవరూ చూడకుండా అన్నట్టుగా బయటికి వెళ్తుంది అని మనసులో అనుకుని జ్యోతి జ్యోతి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మగారు అని పనమ్మాయి లీలావతి దగ్గరికి రాగానే శరణ్య ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతూ ఉంటుంది. పనమ్మాయి టెన్షన్ పడుతూ గుడికి వెళ్తుందమ్మా అని చెప్తూ ఉంటుంది. గుడికా అని లీలావతి మనసులో అనుకొని వెంటనే దర్శన్ రూమ్కి వెళ్తుంది.
ఏంటి పెద్దమ్మ ఇలా వచ్చావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. శరణ్య ఒంటరిగా గుడికి వెళ్తుందేంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది. నాకేం తెలుసు పెద్దమ్మ అని దర్శన్ అంటూ ఉంటాడు. నువ్వు కుదరదంటే శరణ్య ఒంటరిగా వెళ్తుందేమో అనుకున్నాను అని లీలావతి అంటూ ఉంటుంది. అయినా నాకు చెప్పాల్సిన అవసరం ఆవిడకేముంది అని దర్శన్ అంటూ ఉంటాడు. అదేంటి దర్శన్ అలా మాట్లాడుతున్నావు? నువ్వు శరణ్య ఏమైనా గొడవ పెట్టుకున్నారా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఎందుకు పెద్దమ్మ అలా అడిగావు అని దర్శన్ అంటూ ఉంటాడు. నాకెందుకు చెప్పాలి అంటున్నావు కదా, అందుకే డౌట్ వచ్చింది అని లీలావతి అంటూ ఉంటే, అమ్మకు చెప్పి వెళ్తుంది కదా, అందుకే నాకెందుకు చెప్పాలి అన్నాను అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది. దర్శన్కి శరణ్యకు ఏమైనా గొడవ ఉంటుందా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడా దర్శన్ అని ఆలోచిస్తూ ఉంటే, పెద్దమ్మ కావాలంటే ఈసారి శరణ్యతో కలిసి గుడికి వెళ్తాలే అని దర్శన్ అంటూ ఉంటాడు. సరే నాన్న అని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు లహరి బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. అప్పుడు ప్రకాష్ లహరిని చూస్తాడు. బ్యూటీ పార్లర్కి వచ్చావా లహరి? అయితే ఈరోజు నిన్ను ఎలాగైనా నా కారు ఎక్కించుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక లహరి బ్యూటీ పార్లర్లోకి వెళ్ళగానే ప్రకాష్ కారు దిగి లహరి స్కూటీ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ కారు తాళాలు స్కూటీ దగ్గర కింద పడ్డట్టు కిందకి వంగి యాక్ట్ చేస్తూ స్కూటీ టైర్లో నుంచి గాలి తీసేస్తూ ఉంటాడు. ఏమీ తెలియనట్టు మళ్ళీ వెళ్ళి తన కారులో కూర్చుంటాడు. ఇక లహరి బ్యూటీ పార్లర్లో నుంచి బయటికి వచ్చి, అయ్యో టైర్ పంచర్ అయిందే, ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రకాష్ కారులో వస్తాడు. హాయ్ లహరి గారు, ఏంటండి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు. బ్యూటీ పార్లర్కి వచ్చాను, నా స్కూటీ టైర్ పంచర్ అయిపోయింది అని లహరి చెప్తూ ఉంటే, థ్యాంక్ గాడ్ అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఏంటండి అలా అంటున్నారు అని లహరి అడుగుతూ ఉంటుంది. మీలాంటి అందమైన అమ్మాయి నా కారు ఎక్కించుకునే భాగ్యం నాకు దక్కుతుంది కదండి. ఇప్పుడు మీ స్కూటీ టైర్ పంచర్ అవ్వటం వల్ల మీరు ఎవరో ఒకరిని లిఫ్ట్ అడుగుతారు. ఆ లిఫ్ట్ ఏదో నేనే ఇస్తే మీలాంటి వాళ్ళు నా కారు ఎక్కి నా కారు అదృష్టం చేసుకుంటుంది కదండి అని ప్రకాష్ అంటూ ఉంటే, హలో హలో నేనేమి మిమ్మల్ని లిఫ్ట్ అడగలేదు అని లహరి అంటూ ఉంటుంది. ఏమండి నేను ఎంత బ్యాడ్ బాయ్ని కాదండి, అంతకన్నా కావాలంటే మా ఇంటికి వచ్చి మా అమ్మని అడగండి, నేను గుడ్ బాయో బ్యాడ్ బాయో మా అమ్మ చెప్తుంది, ప్లీజ్ అండి నా కారు ఎక్కండి అని ప్రకాష్ అంటూ ఉంటే లహరి నవ్వుతూ ఉంటుంది. నవ్వారంటే కారు ఎక్కడానికి ఒప్పుకున్నట్టే అని ప్రకాష్ అంటూ ఉంటాడు. రండి నా కారు ఎక్కండి, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ప్రకాష్ చెప్పడంతో లహరి ప్రకాష్ కారు ఎక్కుతుంది. ఇక ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తూ ఉంటే సడన్గా ప్రకాష్ కారు ఆపుతాడు. ఇదేంటి ఇక్కడ ఆపారు అని లహరి అడుగుతూ ఉంటుంది. మొదటిసారిగా నా కారు ఒక అందమైన అమ్మాయి ఎక్కింది, అలాంటి అమ్మాయికి కనీసం జ్యూస్ కూడా ఇప్పించకుండా వెళ్తే ఎలా అని ప్రకాష్ అంటూ ఉంటాడు. మీ కార్ ఫీల్ అవుతుందా అని లహరి అంటుంది. కాదు నేను ఫీల్ అవుతాను అని, రండి జ్యూస్ తాగి వెళ్దాం అని ప్రకాష్ అంటూ ఉంటే లహరి కారు దిగుతుంది. ఇక రెస్టారెంట్లోకి తీసుకువెళ్ళి కూర్చోండి నేను జ్యూస్ తీసుకొస్తాను అని ప్రకాష్ జ్యూస్ కోసం వెళ్ళి లహరికి ఇవ్వబోయే జ్యూస్లో ఏదో ట్యాబ్లెట్ కలుపుతాడు. ఇక లహరికి ఇవ్వడంతో లహరి తెలియక జ్యూస్ని తాగుతూ ఉంటుంది. ఇక లహరి జ్యూస్ తాగే వరకు ప్రకాష్ అలానే లహరి వైపు చూస్తూ ఉంటాడు.